లగచర్ల బంజారా భూములను కాంగ్రెస్ ప్రభుత్వం లాక్కోవడం దురదృష్టకరమని చిన్నశంకరంపేట మండలం బీఆర్ఎస్ మాజీ సర్పంచులు మండిపడ్డారు. బుధవారం తండా గ్రామాల సర్పంచులను పోలీసులు ముందస్తు అరెస్ట్ చేశారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ మండల అధ్యక్షులు రాజు మాట్లాడుతూ గత బీఆర్ఎస్ ప్రభుత్వం బంజారాలకు అన్ని విధాలుగా ఆదుకుందని, లగచర్లలో రైతుల భూములలో ఫార్మా కంపెనీ ఏర్పాటు కోసం అధికారులు భూమిని లాక్కోవడంతో గిరిజనులు అడ్డుకున్నారని, ప్రభుత్వం పోలీసులతో అక్రమ అరెస్టులు చేయడం విడ్డూరంగా ఉందన్నారు. చలో హైదరాబాద్ వెళ్లేందుకు మాజీ సర్పంచులు సిద్ధం కావడంతో పోలీసులు ముందస్తు అరెస్టులు చేయడం సరైంది కాదని, బేషరతుగా గిరిజనులను విడుదల చేయాలని, లేని పక్షంలో పోరాటాలు ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఆయా గ్రామాల మాజీ సర్పంచ్లు, టీఆర్ఎస్ కార్యకర్తలు పాల్గొన్నారు. లగచర్ల విషయానికి వస్తే మా లంబాడల ఓట్లు వాళ్ళకే వేయడం జరిగింది. ఎందుకంటే కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే ఎస్టీ వాళ్ళను మీకు అది చేస్తాం, మీకు పాలన బాగుంటుంది, మాది మీకు రైతు బంధు ఇస్తాం, రుణమాఫీ చేస్తాం, కౌలు రైలుకు 12,000 ఇస్తామని చెప్పడం ద్వారా మా ఎస్టీ వాళ్ళు అందరూ ఆశతోటి మీ ప్రభుత్వానికి ఓట్లు వేయడం జరిగింది. ఇది సరికాదు. మేము ఒకటే కాంగ్రెస్ ప్రభుత్వానికి డిమాండ్ చేస్తున్నా, మా లంబాడి వాళ్ళకు ఎటువంటి ఇది కాకుండా వెంటనే మొన్న జ్యోతి గర్భిణీశ్రీ ఉన్నది, అలా భర్తను వెంటనే జైల్లో వేయడం జరిగింది అనే ఫోటోలో కూడా రాలేదు. అలా లంబాడి హక్కుల పోరాట సమితి వాళ్ళు లగచర్ల విషయంలో చలో లగచర్ల వాళ్ళ సమస్యలు తెలుసుకోవడానికి పిలుపునియడం జరిగింది. దాంట్లో భాగంగా దానికి ఎలాంటి సంబంధం లేనటువంటి, అంటే సరే కులంపరంగా సంబంధం ఉన్నా వేరే విషయాల్లో సంబంధం లేకున్నటువంటి మా శ్రీశంకరపేట మండలంలోని సర్పంచులను, ఎస్టీ సర్పంచులను ప్రివెంటివ్ అరెస్ట్ చేయడం జరిగింది. దాన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఇప్పుడు డెవలప్మెంట్ అనేది కామన్, అవసరమే. లగచర్ల జరిగిన విషయం ఏదైతుందో సరే, దాడిని మేము ఎవరం కూడా దాన్ని ఉపేక్షించేది ఉండదు. కాకపోతే దానికి ఎలాంటి పరిస్థితులు, పరిణామాలు దానికి దారితీసినాయి అన్నది కూడా ఆలోచన చేయాలి. ఎందుకంటే అంతకుముందు 4 రోజుల కన్నా 5 రోజుల క్రితమే అక్కడ ఉన్నటువంటి అక్కడ కాంగ్రెస్ పార్టీ ప్రెసిడెంట్ను తరిమి కొట్టడం జరిగింది అక్కడ ప్రజలు. అది అలాంటిది ఒక కలెక్టర్ గారు, ఒక జిల్లాధికారులు ప్రదేశానికి వెళ్తున్నప్పుడు దానికి సంబంధించిన ప్రివెంటివ్ జాగ్రత్తలు, ముందస్తు ఏదైతే జాగ్రత్తలు తీసుకోవాల్సిన, సెక్యూరిటీ జాగ్రత్తలు తీసుకోవాల్సింది, దాంట్లో ప్రభుత్వం పూర్తిగా వైఫల్యం చెందింది. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.